వెల్కమ్ టు 9+ న్యూస్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రమయ్యాయి. హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు పెరుగుతున్నాయి. అటు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా నేవీ దిగ్బంధనాన్ని ప్రకటించింది. దాంతో గల్ఫ్ ప్రాంతాల్లో ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ తమ శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థకు ఇప్పుడు తీవ్ర ఆటంకాలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. మరి దానిపై పూర్తి వివరాలేంటి, పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హార్ముజ్ జలసంధి నియంత్రణపైన అమెరికా, ఇరాన్ మధ్య దాడులు పెరగడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు చాలా దిగజారిపోయాయి. వాణిజ్య నౌకలపై ఇరాన్ పదే దాడులు చేస్తోందని ఒకవైపు అమెరికా ఆరోపిస్తోంది. ఈ దాడులకు ప్రతిగా జూలై 14, 2026 సాయంత్రం 4 గంటల నుండి అన్ని ఇరాన్ నౌకాశ్రయాలు, తీర ప్రాంతాలపైన నావికా దిగ్బంధనాన్ని తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. వాస్తవానికి ఏప్రిల్ 13 నుండి జూన్ 18, 2026 వరకు కూడా అమెరికా ఇప్పటికే దిగ్బంధనాన్ని అమలు చేసిందనే చెప్పాలి. అమెరికా సైనిక బలగాలను భారీగా మోహరించింది. అరేబియా సముద్రంలో 20కి పైగా యుద్ధ నౌకలు, 2 విమాన వాహన నౌకలు, అలాగే 1000 మందికి పైగా మెరైన్లతో ఒక ఉభయచర దాడి నౌకను మోహరించింది. అంతేకాదు పశ్చిమాసియా అంతటా వందలాది సైనిక విమానాలను కూడా సిద్ధం చేసింది. ఇరాన్ కూడా అంతే ధీటుగా స్పందిస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే IRGC ఇటీవల కువైట్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక నిఘా సదుపాయాలపైన డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడినట్టు ప్రకటించింది. కువైట్లోని ఆల్ హమదీ పోర్ట్లో అమెరికా నౌకాదళ ఇంధన మద్దతు, పీర్, బహ్రెయిన్లోని షేక్ ఇసా ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా నిఘా డేటా సెంటర్, అలాగే కువైట్లోని అమెరికా సిగ్నల్స్ కమ్యూనికేషన్ సెంటర్లు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే బహ్రెయిన్ తన వాయురక్షణ వ్యవస్థలు పలు ఇరాన్ వైమానిక దాడులను విజయవంతంగా అడ్డుకున్నాయని చెప్పింది. ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 2026లో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇప్పుడు రద్దయింది. అమెరికా నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఒప్పందం ప్రకారం తమ నిబంధనలకు ఇకపై అమలు చేయబోమని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఇక పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం సైనిక కార్యకలాపాలను నిలిపేయడానికి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఉద్దేశించబడింది. ఇక శాశ్వత శాంతి ఒప్పందం, అణు ఒప్పందం కోసం 60 రోజుల గడువు కూడా దీనిలో భాగంగా ఉంది. పరిణామాలతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత గంభీరంగా మారాయి. ఇరాన్ తన చమురు ఎగుమతులను ఆపడానికి ప్రయత్నిస్తే ఏ దేశం కూడా ఈ ప్రాంతం నుండి ఒక్క చుక్క కూడా చమురును సురక్షితంగా పంపలేదని హెచ్చరించింది. ఇక అమెరికా వైఖరి ఇలాగే గనక కొనసాగితే గల్ఫ్ నుండి చమురు, గ్యాస్ ఎగుమతులను అడ్డుకుంటామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక బహ్రెయిన్లోని US నేవీ స్థావరంపై IRGC దాడులు చేసిన అనంతరం ఈ ప్రకటన వచ్చింది. ఇది అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయాలకు దారితీస్తుందని, మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారుతోందని ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి.